హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మమ్మీ రెసిపీస్. ముందుగా అందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. ఈరోజు మనం చూడబోతున్నాం తెలంగాణ సంక్రాంతి స్పెషల్ నువ్వుల రొట్టెలు, చిక్కుడుగాయ కూర. మీ అందరిలాగే నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతికి వచ్చాను. అమ్మ చేస్తున్న ఈ రెసిపీ ఎలా ఉందో చూద్దాం. ఈ నువ్వుల రొట్టెలను బియ్యం పిండితో చేస్తారు కాబట్టి ఇక్కడ బియ్యం పిండిని వాడుతున్నాం. నల్ల నువ్వులు యాడ్ చేయాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేయాలి. వేడి నీళ్ళతో ఈ బియ్యం పిండిని తడుపుకోవాలి. అప్పుడే రొట్టెలు చాలా బాగా వస్తాయి. చల్లనీళ్ళు వాడితే సరిగ్గా రావు, విరిగిపోతుంటాయి. రొట్టె చేయడానికి కూడా రాదు, అందుకని వేడి నీళ్ళు వాడతారు. ఇప్పుడు సగం వరకు పక్కన పెట్టి మిగతా సగాన్ని చల్లనీళ్ళతో తడుపుకోవాలి. చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. మరి లూజుగా తడిపితే రొట్టె చేయడానికి రాదు. ఇలా పిండిని తడుపుకోవాలి. ఇప్పుడు చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా చేసి వీటికి నువ్వులు అద్దాలి. నల్ల నువ్వులు, నువ్వుల రొట్టెలు కాబట్టి నల్ల నువ్వులే వాడుతున్నాం ఇక్కడ. ఇలా నువ్వులు రెండు వైపులా అద్దిన తర్వాత ఇప్పుడు రొట్టెను కొట్టుకోవాలి. పీట మీద పొడిపిండిని వేసి ఇలా రౌండ్గా తిప్పుతూ ఇలా రొట్టెను చేసుకోవాలి. రౌండ్గా తిప్పుతూ ఎంత వీలైతే అంత పెద్దగా చేసుకోవాలి. ఇప్పుడు రొట్టె చేసుకోవడం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కాల్చాలి. కట్టెల పొయ్యిని వాడుతున్నాం ఇక్కడ. ఇలా కొంచెం రొట్టె వేడైన తర్వాత వాటర్ చల్లుకోవాలి. ఇలా చల్లిన తర్వాత కొంచెం ఒక హాఫ్ మినిట్ ఉంచిన తర్వాత తిప్పేసుకోవాలి. ఇలా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. అంతే, టేస్టీగా ఉండే నువ్వుల రొట్టి రెడీ అయిపోయింది. ఈ సంక్రాంతి భోగి రోజున నువ్వుల రొట్టెలు చాలా చేస్తారు ఇక్కడ. ఈ రోజును రొట్టెల పండుగ అని కూడా అంటారు. సంక్రాంతి రోజుల్లో ఈ పండుగను చేస్తారు. ఈ నువ్వుల రొట్టెలను చిక్కుడుగాయ కూరతో తింటే చాలా బాగుంటాయి. ఆ తయారీ విధానం చూద్దాం రండి. వేడైన ఆయిల్లో ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులో 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది. సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి, 1.5 స్పూన్. ఇప్పుడు కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కలిపిన తర్వాత కొంచెం మగ్గనివ్వాలి. ఇప్పుడు 2 టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేయాలి. కొంచెం మగ్గనివ్వాలి ఇదంతా. ఇప్పుడు ముందే ఉడకబెట్టి పెట్టుకున్న చిక్కుడుగాయని దీంట్లో కలుపుకోవాలి. ఇలా ఉడికిన చిక్కుడుగాయ వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు కారం పొడి యాడ్ చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల కారం పొడిని యాడ్ చేస్తున్నారు ఇక్కడ. ఈ కూరలోకి నల్ల నువ్వుల పొడి అయితే చాలా బాగుంటుంది, అందుకని నల్ల నువ్వులు కొన్ని ఇలా వేయించిన తర్వాత ఇలా రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు ఇలా దంచి పెట్టుకున్న నల్ల నువ్వుల పొడిని కూరలో యాడ్ చేసుకోవాలి. తర్వాత ధనియాల పొడిని కూడా యాడ్ చేయాలి. అంతే, టేస్టీగా ఉండి చిక్కుడుగాయ కూర రెడీ అయిపోయింది. ఇది నువ్వుల రొట్టెల్లో తింటే చాలా బాగుంటుంది. దీనిని ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చిక్కుడుగాయ కూర రెడీ అయిపోతుంది. తెలంగాణ సంక్రాంతి స్పెషల్ నువ్వుల రొట్టె, చిక్కుడుగాయ కూర రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేసి చెప్పండి నాకు ఎలా కుదురుతుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.